ఇటీవల కాలంలో అంతర్జాతీయ రాజకీయాల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టర్కీ మరియు సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ ఈ మూడు దేశాలు కలిసి ఇస్లామిక్ నాటో అని ఒక డిఫెన్స్ అలియన్స్ ను ఏర్పాటు చేయబోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో జనవరి 20వ తారీఖు 2026న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయాద్ గారు అకస్మాత్తుగా భారతదేశానికి వచ్చారు. ఆయనను మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పర్సనల్ గా రిసీవ్ చేసుకొని ఒకే కారులో ప్రయాణం చేయటం మరియు అందులో ఫోటోలు దిగటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. పాకిస్తాన్, సౌదీ మరియు టర్కీ పెట్టుకోవాలనుకుంటున్న ఈ ఇస్లామిక్ నాటో మరియు యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయాద్ గారు భారత్ పర్యటన ఈ రెండు సంఘటనలు యాదృచ్ఛికమా లేదా దీని వెనుక ఒక పెద్ద జియోపాలిటికల్ ప్లాన్ ఉందా? ఈ అంశాల గురించి మనము పూర్తిగా విశ్లేషించుకుందాం. ముందుగా ఈ ఇస్లామిక్ నాటో అంటే ఏంటి? ఇస్లామిక్ నాటో అంటే ముస్లిం దేశాల మధ్య డిఫెన్స్ మరియు సెక్యూరిటీ అలయన్స్ సేమ్ నాటో తరహాలో కోఆర్డినేషన్ చేసుకోవటం. అంటే ఒకవేళ ఈ మూడు దేశాలు కలిసి ఇస్లామిక్ నాటో అని ఏర్పరిస్తే ఈ మూడు దేశాలలో దేనిపై దాడి జరిగినా కూడా అవి మూడు దేశాలపై దాడి జరిగింది అన్నట్టుగా భావిస్తారు. ఇందులో ఈ మూడు దేశాల పాత్ర ఏంటో చూద్దాం. టర్కీ అనేది మిలిటరీ టెక్నాలజీని సప్లై చేస్తుంది. అంటే టర్కీకి సంబంధించినటువంటి మిలిటరీ టెక్నాలజీ మరియు డైరెక్టర్ డ్రోన్లు వీటిని సరఫరా చేయటం. తర్వాత సౌదీ దేశం, ఇది డబ్బు మరియు ఆయిల్ పవర్ ఈ రెండు కలిగినటువంటి దేశం. ఇక మూడు పాకిస్తాన్. అఫ్ కోర్స్ పాకిస్తాన్ గురించి మీకు నేను చెప్పాల్సింది ఏముంది, ఈ మధ్య మీరు వినే ఉంటారు ట్రంప్ యొక్క ఈ గాజా మరియు ఇజ్రాయెల్ పీస్ ప్లాన్ లో భాగంగా అమెరికా అనేది పాకిస్తాన్ నుండి ఒక 20,000 మంది సైనికులను మెర్సనరీస్ గా, అంటే మన భాషలో చెప్పాలంటే సుపారీ తీసుకొని పనులు చేస్తుంటారు కదా, ఆ టైపు 20,000 మంది సైనికులను గాజాకు పంపించాలి అని చెప్పేసి చెప్పింది. వెంటనే దీనికి పాకిస్తాన్ కూడా ఒప్పుకొని 20,000 మందిని మేము పంపిస్తాము, కానీ ఒక్కొక్క పాకిస్తానీ సోల్జర్ కి సంవత్సరానికి $10,000 ఇవ్వాలి అని చెప్పేసి అందులో కోరడం జరిగింది. కానీ వెంటనే అంటే ఆ డబ్బులేమి అమెరికానో లేకపోతే ట్రంపో ఇవ్వడు. గాజాకు వెళ్లి హమాస్ కి వ్యతిరేకంగా అక్కడ శాంతి భద్రతలు అనేటివి చూడాలి కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ అనేది పే చేయాలి. సో వెంటనే ఇజ్రాయెల్ అనేది మేము పాకిస్తాన్ నుంచి వచ్చే సోల్జర్ కి $10,000 ఇవ్వము, కాకపోతే నెలకు $100 ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ నెగోషియేషన్స్ ప్లాన్స్ అనేటివి ఇలా ఉండగానే అంతర్జాతీయ రాజకీయాల్లో మార్పు రావడం వల్ల ఇజ్రాయెల్ అనేది మాకు నమ్మకస్తులైనటువంటి వారిని మాత్రమే ఈ గాజాలోకి తీసుకోవాలనుకుంటున్నాము, పాకిస్తాన్ సైన్యాన్ని మేము నమ్మము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు ఈ ఇస్లామిక్ నాటోని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. టర్కీ అనేది డ్రోన్లను సప్లై చేస్తుంది, సౌదీ అనేది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది, పాకిస్తాన్ అనేది తన సోల్జర్స్ ని ఆర్మీని ఇన్వెస్ట్ చేస్తుంది, మరియు పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు అంటే అణుబాంబులు ఉన్నాయి. ఈ ఒక్క అణుబాంబులు ఉన్నాయి అన్న కారణం చేతనే ఈ ముస్లిం దేశాలు అన్నీ కూడా పాకిస్తాన్ని బరాయించాల్సి వస్తుంది. ఇది మాత్రం మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలలో ఈ అణుబాంబు ఉన్నటువంటి ముస్లిం దేశము పాకిస్తాన్కి తప్ప ఎక్కడా లేదు. ఇన్ఫాక్ట్ ఈ పాకిస్తాన్ ని ఇస్లామిక్ నాటోగా చేర్చుకోవడానికి ముఖ్య కారణము ఈ అణు ఆయుధాలు. ఈ ఇస్లామిక్ నాటోలో పాకిస్తాన్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనేసి చూద్దాం. పాకిస్తాన్ ఎకానమీ అనేది డెడ్ ఎకానమీ. అలాగే పాకిస్తాన్ కి IMF అప్పుల బెడద. పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ఈ వేర్పాటువాదులు, అదే ఈ సింధు వాళ్ళు కావచ్చు, బలూచిస్తాన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ TTP వారు కావచ్చు, పాకిస్తాన్ ప్రజలకు తమ ఆర్మీ మీద నమ్మకం కోల్పోవడం. సో వీటన్నిటిని అధిగమించి అంతర్జాతీయ పరంగా బతకడం కోసము ఈ ఇస్లామిక్ నాటో అనే కార్డును పాకిస్తాన్ వాడుతుంది. పాకిస్తాన్ కు కాశ్మీర్ ఇష్యూ, భారత్ కి వ్యతిరేకంగా ఒక బ్లాక్ ను తయారు చేయటం, అలాగే పాకిస్తాన్ ఆర్మీకి మళ్ళీ ప్రాముఖ్యత పెరగడానికి ఈ ఇస్లామిక్ నాటోని పాకిస్తాన్ వాడబోతుంది. అయితే అది జరుగుతుందా లేదా అని మనం భవిష్యత్తులో చూడాల్సిందే. ఇక్కడ ఈ ఇస్లామిక్ నాటోలో టర్కీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే, టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ కు ఒకప్పుడున్న ఒటమన్ సామ్రాజ్యం లాగా ఇస్లామిక్ ప్రపంచంలో అతను కూడా ఒక గొప్ప లీడర్ గా ఎదగాలని చెప్పి కలలు కంటున్నాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్నటువంటి ఈ డ్రోన్ మరియు డిఫెన్స్ టెక్నాలజీని ఏదో రకంగా అమ్ముకోవాలి, ఆ ఎక్స్పోర్ట్స్ ని పెంచి $4 సంపాదించుకుందామని చెప్పేసి టర్కీ ఆశిస్తుంది. ఇకపోతే సౌదీ ఇంట్రెస్ట్ చూద్దాం. సౌదీకి ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద తలనొప్పి ఇరాన్. ఎందుకంటే ఇరాన్ అనేది షియా వర్గము మరియు సౌదీ అనేది సున్నీ వర్గము.
సో ముందు నుంచి ఇరాన్ అనేది అణుబాంబులు తయారు చేయాలి అని చెప్తూ ఉంటే ప్రపంచంలో అందరూ ఎలా భావిస్తారు అంటే ఇరాన్ అణుబాంబులు తయారు చేసుకోవాలనుకుంటున్నది కేవలం ఇజ్రాయెల్ కోసమే అని చాలా మంది భావిస్తారు. కానీ అది నిజం కాదు ఫ్రెండ్స్. ఇరాన్ అనేది ఒకవేళ అణు ఆయుధాలు పొందితే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా సౌదీ అరేబియా మీద దాడులు చేస్తుంది. ఇది సౌదీకి పట్టుకున్న పెద్ద భయం. ఇప్పటి వరకు సౌదీ తన ఆయిల్ ని డాలర్ రూపంలో అమ్మాలి, అలానే దానికి ప్రతిఫలంగా అమెరికా అనేది సౌదీకి మిలిటరీ పరంగా రక్షణ అందిస్తుండాలి అని చెప్పేసి ఒక ప్యాక్ట్ అనేది ఉంది. అయితే ప్రస్తుతం ఈ సౌదీకి అమెరికా మీద నమ్మకం ఉండట్లేదు. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు, అమెరికా ఒక రోజు ఒక మాట మాట్లాడుతుంది, మరొక రోజు ఇంకొక మాట మాట్లాడుతుంది. సో పూర్తిగా సౌదీ అనేది అమెరికా మీద నమ్మకం కోల్పోయింది. ఇకపోతే ఆ మిడిల్ ఈస్ట్ లో రీజియనల్ పవర్ గా ఎదగాలి అని చెప్పేసి ఒక కోరిక. ఈ ఇంట్రెస్ట్ల కారణంగా సౌదీ కూడా ఇస్లామిక్ నాటో ఏర్పరచాలి అని చెప్పేసి భావిస్తుంది. ఈ ఇస్లామిక్ ప్రపంచంలో కేవలము పాకిస్తాన్, టర్కీ, సౌదీయే ఉన్నాయా? మరి యుఏఈ కూడా ఒక అరబ్ దేశమే కదా, ఒక ఇస్లామిక్ దేశమే కదా, మరి ఎందుకు యుఏఈ ఈ ఇస్లామిక్ నాటోలో భాగంగా లేదు అని చెప్పేసి డౌట్ వచ్చే ఉంటుంది. యుఏఈ ఆలోచన ఏంటంటే యుఏఈ మతం కన్నా బిజినెస్ మరియు స్టెబిలిటీని కోరుకుంటుంది. అలాగే టర్కీ రాజకీయం మీద యుఏఈకి నమ్మకం లేదు. ఇకపోతే పాకిస్తాన్ అనేది అస్థిరంగా ఉన్నటువంటి దేశం. అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం తెలుసో లేదో ఫ్రెండ్స్, మొన్న ఈ మధ్య ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయాద్ గారు పాకిస్తాన్ లో ఆయనకు ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ కి వెళ్తే అప్పుడప్పుడు ఆయన అక్కడ వేటాడుకోవటము, ఇలా ఒక పిక్నిక్ అనుకోండి, ఇలాంటి కార్యకలాపాలు అక్కడ చేస్తుంటాడు. మొన్న ఈ మధ్య ఆయన పాకిస్తాన్ ని సందర్శించినప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి కొంతమంది సైనికులను ఆయన కొన్నాడు. అంటే పాకిస్తాన్ లో ఎప్పుడైనా కొంతమంది సైన్యం అనేవారు ఈ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింద పనిచేయాలి. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి కావాల్సింది స్టేబుల్ పార్ట్నర్ మరియు గ్రోత్ మరియు టెక్నాలజీ మరియు గ్లోబల్ యాక్సెస్. యుఏఈకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే భారతదేశం. అందుకే ఆయన ఏ షెడ్యూల్ లేకుండా హుటాహుటిన భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ప్రభుత్వం అనేది గత 12 ఏళ్లుగా స్థిరంగా ఉంది. అంటే ఇది రాజకీయ స్టెబిలిటీకి నిదర్శనం. మరియు క్లియర్ పాలసీలు, అంటే మనము బయట ఒకటి చెప్పి లోపల ఇంకొకటి చేసే రకాలం కాదు. పేపర్ మీద ఏది ఉంటుందో దాన్ని పక్కాగా రాసుకొని పక్కాగా డీల్స్, అగ్రిమెంట్లు అనేటివి చేసుకునే నమ్మకమైనటువంటి పార్ట్నర్స్ ని. అందుకే మన పాలసీలు అనేటివి క్లియర్ గా ఉంటాయి. తర్వాత డిఫెన్స్ కోణం, మన భారతదేశం ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఎంత చాకచక్యంగా పనిచేస్తుంది అనేసి మనందరికీ బాగా తెలుసు. మన ఇండియన్ ఓషన్ రీజియన్ లో సెక్యూరిటీని మనం ఎంతలా చూసుకుంటామో యుఏఈకి బాగా తెలుసు. అలాగే మనం ఉగ్రవాదం పై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ యొక్క టెర్రర్ బ్యాక్గ్రౌండ్ అనేది యుఏఈకి తెలుసు. ఈ సందర్భంలో యుఏఈకి భారత్ తో డిఫెన్స్ డీల్ అనేది సేఫ్ ఆప్షన్. అలాగే ఈ టర్కీ, పాకిస్తాన్, సౌదీ పెట్టాలనుకుంటున్నటువంటి ఈ ఇస్లామిక్ నాటోకి స్ట్రాంగ్ కౌంటర్ గా ఉంటుంది. యుఏఈ ఇప్పుడు ఎలా ఆలోచిస్తుందంటే మతపరంగా ఏర్పరచుకున్నటువంటి అలయన్స్ కంటే కూడా మల్టీపోలర్ అలయన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఒకసారి యుఏఈ అనేది భారత్ తో డిఫెన్స్ డీల్స్ చేసుకుంటే యుఏఈ వెనక ఎవరెవరు ఉంటారో చెప్తా చూడండి. భారత్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, యుఎస్ఏ, ఈ అన్ని దేశాలు కూడా యుఏఈతో ఉంటాయి. ఒకవేళ యుఎస్ఏ అనేది చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా కూడా ఇజ్రాయెల్ మరియు ఇండియా అనేది తమ వెంట స్థిరంగా ఉంటాయి అని యుఏఈకి బాగా తెలుసు. ఈ గ్రూప్ తో ఉండటము యుఏఈకి లాంగ్ టర్మ్ లాభం అన్నమాట. ఈ యుఏఈతో మనం ఏర్పరచుకునే ఈ డీల్స్, ఈ అగ్రిమెంట్స్ తో మన భారత్ కి ఏం లాభం ఉంటుందో చూద్దాం. యుఏఈతో మనం చేసుకున్నటువంటి ఈ డిఫెన్స్ డీల్ వల్ల ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించొచ్చు, అంటే కౌంటర్ చేయొచ్చు. డిఫెన్స్ కోఆపరేషన్ లో భాగంగా ఇండియన్ ఓషన్ రీజియన్ లో మన ఆధిపత్యం అనేది ఇంకా పెరుగుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ మనందరికీ బాగా తెలుసు. యుఏఈ అంటే ఆయిల్ మరియు గ్యాస్. ఈ అగ్రిమెంట్స్ వల్ల మన భారతదేశానికి ఆయిల్ అనేది స్టేబుల్ గా యుఏఈ నుంచి వస్తూనే ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. యుఏఈ అనేది మన భారతదేశంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతుంది. దానివల్ల కంపెనీలు పెరుగుతాయి, దానివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇస్లామిక్ నాటో అనేది టర్కీకి తన ఆయుధాలను అమ్ముకోవడానికి ఒక మార్కెట్ లాగా, మరియు సౌదీకి ఈ ఇరాన్ కి కౌంటర్ గా ఉండేదానికి, మరియు పాకిస్తాన్ కి తన ఆర్మీ సోల్జర్ ని అమ్ముకోవటం, దాంతో ₹4 సంపాదించుకొని దేశానికి తెచ్చుకోవటము, ఈ కోణాలతో ఉంది. ఈ ఇస్లామిక్ నాటో అనేది ఒక అస్థిరమైనటువంటి ప్లాన్. ఎందుకంటే ఇది రేపు పొద్దున ఏర్పడ్డా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ రాజకీయాలలో మరియు మల్టీపోలర్ రాజకీయాలలో ఈ మత ఆధారంగా ఏర్పడినటువంటి గ్రూపులు అనేటివి గాలికి కొట్టుకుపోతాయి.
పాకిస్తాన్ మత రాజకీయాలతో ఆడుతుంటే భారతదేశము నిశ్శబ్దంగా స్ట్రాటజిక్ ఫ్రెండ్స్ ని పోగు చేసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.